హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజుదండి. అంటే ఆ రోజు ద్వాదశి రోజు అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా, లేచి ఎవరిలానే ఇంక స్నానం చేసి ఇంక ఇల్లు గుమ్మలన్నీ క్లీన్ చేసుకొని ముందైతే ఇగోండి తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం కానీ రెడీ చేసుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసి ద్వాదశి అండి. ద్వాదశి పూజ అయితే ఇంక చేయలేదు. చేయకపోయినా ఇంకా ఆ రోజు అయితే తులసమ్మ దగ్గర వాటర్లో ఒత్తులు అయితే వదిలేద్దాం అనుకొని ఇంకా ఒత్తులు వదులుతున్నాను. ఎందుకంటే ఈ ఏకాదశి చేసి ద్వాదశి అనేది చేయాలి. నేను చెప్పాను కదా ఏకాదశి చేయలేదు, కొంచెం నీరసంగా ఉందని ఉపవాసం ఉండాను. అంటే రోజంతా నిలారం ఉండకుండా ఉపవాసం ఉండి ఆ రోజు దండం పెట్టుకున్నానని ఇంకా ఏకాదశి పూజ కూడా చేయలేదన్నమాట. అంటే ముందు రోజే ద్వాదశి వచ్చేసింది, ఏకాదశి రోజే. నెక్స్ట్ డే ద్వాదశి ఏంటంటే మార్నింగ్ 10 టైంకి అయిపోతుంది అన్నారు. అయితే ఇది నైట్ చేసుకుంటే తులసి పూజ చేసుకుందాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ముందు రోజు ఏకాదశి ఉపవాసం ఉండి అది ఉపవాసం చెల్లించాను కదా అనేసి ఇంకా ద్వాదశి పూజ చేసుకోలేదు. అయితే ఇంకా ఆ రోజు మామూలుగా తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇలా నీటిలో ఒత్తులు వదులుకున్నాను అనమాట. ఇంకా మనకి ఎంతలో వీలైతే అంతలో చేసుకోవాలి. ఈ సంవత్సరంకి మాత్రం నాకు ఇలా అయిపోయింది. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. అన్నీ గుడికి అమర్చుకొని వెళ్ళొచ్చాక ఇంకా ఆ రోజు టిఫిన్ ఏం చేద్దామని చూస్తే రుబ్బు అయితే వేయలేదు. ఇంకా మురీలతో పులిహోర అయితే చేశాను. ఇది ఏంటంటే మనకి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. తక్కువ టైంలో ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే వీటికి ఏంటంటే మనం పులిహోరకు పోపు పెట్టినట్టే పెట్టుకోవాలి. పులిహోర పోపు పెట్టినట్టు పెట్టుకున్నప్పుడే మనం పోపు పెట్టే ముందే మురిల్ని జస్ట్ వాటర్లో కడిగేయాలన్నమాట. అంటే ఎక్కువ టైం నాననివ్వకూడదు, అవి మెత్తబడతాయి. జస్ట్ వాటర్లో వేసి వెంటనే తీసేయాలి. ఆ వాటర్లో వేసిన వెంటనే మనం పోపునే పెట్టుకొని పోపు వేగాక వెంటనే వాటర్ని అంతా ఇవ్వండి గట్టిగా ఇంకా వాటర్ని అంతా తీసేసి ఇలా గట్టిగా పిండేసుకొని మనం పోపులో వేసి ఒక నిమిషం కూడా అవసరం లేదు, జస్ట్ ఆ వేడిమే వేయించేసి దాని టేస్ట్ తగ్గ సాల్ట్, కొంచెం ఇంగువ, నిమ్మరసం వేసుకుంటే మనకి సేమ్ పులిహోరలోనే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం 5 మినిట్స్లో ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మనకు టిఫిన్ అయితే లేకపోతే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. అయితే ఇంకా టిఫిన్ వచ్చేసేసి ఇంకా కూరకి 2 అరటికాయలు ఉంటే ఫ్రై చేశాను అనమాట. అరటికాయ ఫ్రై చేసేసి రసం అయితే పెట్టేసి రైస్ పెట్టాను అనమాట. ఆ రోజు వంట అయితే ఇంకా అలా సింపుల్గా చేసేసాను. అరటికాయ ఫ్రై అప్పుడు రసం ఉంటే బాగుంటుంది అనమాట, పలచని చారు చేసుకుంటే. అయితే ఇంకా అదంతా అయ్యేసరికి ఇంక గిన్నెలు ఉన్నాయి, ముందు రోజు పూజ చేసుకున్నవి, ఇంకా దేవుని సామాన్లు ఉన్నాయి, అవైతే తోమాలి. ఇంకా అవన్నీ అయిపోయాక ఇవ్వండి ఒక కొబ్బరి ముక్కు ఉంది, అదే కొబ్బరికాయ కొట్టాను ముందు రోజుది. ముదరకాయ అనమాట, చాలా బాగుంది. దీంతో ఏంటంటే కొబ్బరి ఉండలు చేద్దాం అనుకున్నాను. కొబ్బరి ఉండలకి ఎక్కువ ఉంటే బాగుంటాయి, ఒక్క అయితే ఏం చేద్దామని అయితే కొబ్బరి చక్కిని అయితే చేశాను. పిల్లలు కూడా తినడానికి ఏమి ఉండట్లేదు, బయట ఫుడ్ కూడా ఏం తీసుకురావట్లేదు ఇంకా ఈ కార్తీకం అనేసి ఇంట్లో ఇంకేదైనా చేద్దామని ఇంకా ఒక్క కాయ ఎందుకు ముదురుగుంది, చక్కెకి అయితే బాగుంటుందని తీస్తున్నాను అనమాట. దీన్ని ఏంటంటే మనం ఇవంటే చాకుతో మొత్తం ఇలా తీసివచ్చు ఈజీగా. ఎందుకంటే మనం పగలగొట్టే కంటే ఇలా తీసుకుంటే ఈ కొబ్బరి చెప్పులో మనం ఒత్తులు అవి వాటర్లో బయట నదులకు వెళ్ళినా ఎక్కడైనా వదులుకోవడానికి బాగుంటాయి అనమాట. నేను తులసమ్మ దగ్గర కూడా లాస్ట్ 1-2 వారాలు వదిలేనుక చూపించాను. నీట్గా తేలుతాయి అన్నమాట. మనకి ఒత్తు కాలే వరకు ఇంకా టెన్షన్ ఉండదు, అలా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా చాకుతో ఈజీగా ఇలా తీసాను అనమాట. సింపుల్గా తీసుకోవచ్చు. ఇంకా మనం దాన్ని ముక్కలుగా చేసి తీసేకంటే ఇలాగే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చాలా ఈజీగా తీస్తాను. ఇంకా 2 కూడా మనం అలా యూజ్ చేసుకోవచ్చు, ఒత్తులు వదలడానికి అయితే బాగుంటాయి. ఇంకా కొందరు అయితే దీన్ని కొంచెం అరగదీసేసి దీనిపైన పెయింటింగ్ వేసి కొన్ని విధాలుగా చేస్తారన్నమాట. అంటే మనం దీపం తులసమ్మ దగ్గర దీపం పెడతాం కదా, అప్పుడు ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి అలా స్టాండ్లా కూడా చేసుకోవచ్చు వాటితో. అయితే ఇంకా అవన్నీ చేశాక ఇవ్వండి ఆ కొబ్బరి ముక్కలతో చక్కిని రెడీ చేస్తున్నాను. ఒక కొబ్బరికాయ, పెద్ద సైజు కొబ్బరికాయకి 1/2 కేజీ లేదా 30 పంచదార అయితే సరిపోతుందండి. నేనైతే ఇంకా 1/2 కేజీ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను పంచదార. ఎందుకంటే పంచదార ఎక్కువ ఉంటే మరీ స్వీట్ ఎక్కువైపోయి ఇంకా తినబుద్ధి కాదనమాట. పంచదార కొంచెం తక్కువ వేసి ముక్కలు ఎక్కువ ఉంటే మనకి తినేటప్పుడు స్వీట్ ఎక్కువ తగలకుండా ముక్కలు ఎక్కువ తగులుతూ బాగుంటుంది. అందులో 2 యాలకులు వేసేసి ఇగోండి మనకి పాకం అనేది ఇలాగా పొంగులా వచ్చాయన్నమాట. మొత్తం ముదురుగా ఇది పొంగుగా గట్టిపడినప్పుడు మనం ఒక ప్లేట్లో ముందే నెయ్యి అయినా నూనె రాసి పెట్టేసి
దాంట్లో దీన్ని వేసేసి ఒక పావు గంట పక్కన పెట్టేస్తే ఈ చెక్క అనేది రెడీ అయిపోతుంది. ప్లేట్కి నెయ్యి వేసి చాలా బాగుంటుంది. ఒక పావు గంట తర్వాత తీస్తే చూడండి నీట్గా వచ్చేస్తుంది అనమాట. నెయ్యి రాయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది చల్లగా అయిన తర్వాత తీస్తే. ఇదేంటంటే మనం కొంచెం పందారు ఎక్కువ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది అనమాట. ముక్క అనేది ఈ కొబ్బరి ముక్క అనేది మధ్యలో ఉంటుంది, పైన పంచదారతో నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. నేను పంచదార తక్కువ వేసాను కదా, ఎక్కువ కొబ్బరి కనిపిస్తుంది అనమాట. ఇలా వేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇది తొందరగా మనం ఇలా ముక్కలు చేసుకోవచ్చు. అదే పంచదార ఎక్కువ ఉంటే తొందరగా ముక్కలు అవుతుందంటే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట, తినలేము. నాకైతే ఇలా ఇష్టం అనమాట. అందుకు కొంచెం పంచదార తక్కువ చేసి ముక్కలు ఎక్కువ వేసుకుంటాను. చూడండి ముక్క ఇలా వచ్చిందనమాట, చాలా బాగుంటుంది. ఏదో టైంలో మనకి ఏదైనా తినాలనిపిస్తే అలాంటి టైంలో ఏం తినడానికి లేకపోతే బాగుంటుంది అనమాట. ఇంక ఇదంతా అయిపోయాక మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తున్నాను. చెప్పాను కదా అరటికాయ ఫ్రై చేశానని. పల్చని రసం పెట్టేసి ఇంకా భోజనం అంతా అయిపోయాక ముందు వీడియోలో చెప్పాను కదండి చీర గురించి. చీర కొంచెం చిన్న చిన్న ప్యాచెస్ అయ్యాయి అనేసి దాన్ని కొంచెము ఫ్లవర్ డిజైన్గా పెట్టేసి దాన్ని కవర్ చేస్తున్నాను అనేసి. అయితే ఎలా కవర్ చేస్తున్నాను వీడియోలో చెప్పాను కదా. ఆ రోజు ముక్కలు అవే మనం ఈ ప్యాచ్ వర్క్ చేయడానికి చిన్న పీసెస్ కట్ చేశాను కదా, అవి పక్కన పెట్టేసి ఇగోండి ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో దానికి కిందన క్లాత్ పెట్టేసి దానికి కుట్టు వేయాలన్నమాట. అంటే రఫ్ చేయాలని చెప్పాను కదా. ఈ ప్యాచ్ని కవర్ చేస్తూ మొత్తం రఫ్ చేసేయాలి. రఫ్ చేసేస్తే మనకి నార్మల్గా చీరలో కలిసిపోతుంది అనమాట రఫ్ చేయడం వల్ల. అలాగే మనకి చీరలో ఎన్ని ప్యాచెస్ ఉన్నాయో అన్ని ప్యాచెస్ని కూడా ఇలాగా లోపల వైపు నుంచి ఒక చిన్న క్లాత్ని పెట్టి దాన్ని మొత్తం రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసేసి దాన్ని నీట్గా అంటే ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా లోపల నుంచి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మనకి ఎంతవరకు అయితే ప్యాచ్ పడిందో అంతవరకు ఉంచి ఇగోండి ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసి ఇలా రఫ్ చేసేయాలన్నమాట. దీని మీద మనము చిన్న ఫ్లవర్ డిజైన్గా పెట్టేసుకుంటే ఆ క్లాత్లతో మనకి ఏంటంటే చీరతో వచ్చినట్టే ఉంటుంది అనమాట. ఫ్లవర్ డిజైన్ లాగా నీట్గా ఉంటుంది. మనం ఈ ప్యాచ్ చేసి ఆ ఫ్లవర్ డిజైన్ వేయడం వల్ల అది కూడా తొందరగా పీకిపోకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. లేదంటే మనం ఇలా క్లాత్ని రఫ్ చేయకుండా ఆ హోల్ దగ్గర కానీ మనం ప్యాచెస్ని పెట్టేసామనుకోండి అది అలాగే ఇంకా క్లాత్ అనేది ఎక్కువ ప్యాచ్ అయిపోతూ ఉంటుంది, మనం వేసే డిజైన్ కూడా పోతుంది అనమాట. అలా కాకుండా ముందే మనం ఇలా చేసుకుంటే దీన్ని కవర్ చేయడానికి ఆ ఫ్లవర్స్ విధంగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ప్యాచ్ డిజైన్స్తో ఎక్కువ వస్తున్నాయి కదా ఇప్పుడంటే శారీస్కి డిజైన్గా శారీ మీద చిన్న చిన్న కటింగ్స్తో మనకు నచ్చిన ఫ్లవర్స్ డిజైన్స్ వస్తున్నాయి. అలాగైతే మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనము మంచిగా ఉన్న చీరలను అయితే విడిచిపెట్టలేం కదా. చీర ఏంటంటే మనం బాగా వాడేసి పాడైపోయిన చీరను అయితే ఇంకేమైనా విడిచిపెట్టగలము. కానీ నేనైతే 1 or 2 టైమ్సే కట్టానండి, ఎక్కువ అయితే కట్టలేదు. నాకైతే ఇది వదలడానికి అంత ఇష్టం లేదు. దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇలా ప్యాచెస్గా చేశాను అనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. నేను ఏదో ఒక రోజు కట్టేటప్పుడు వీడియో తీసి పెడతాను అనమాట. మనకి ఏంటంటే చీరతో వచ్చిన డిజైన్లానే వచ్చిందనమాట. ఇది ఇక్కడ ఏదో ప్యాచ్ అయింది దీన్ని ఇలా ప్యాచ్ చేసాము అని కాకుండా ఇది చీరతో వచ్చినట్టే వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. మొత్తం కుట్టేసేది అనమాట. నాకు టైలరింగ్ కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, టైలరింగ్ కూడా చిన్న టచ్ ఉంది, కాకపోతే ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి ఇంకా ఆపేసాను అనమాట. ఇగోండి ఇప్పుడు ప్యాచ్ వర్క్ అనేది చేసేసాను కదా, అక్కడ ముందే కట్ చేశాను కదండి. నేనైతే పద్మం ఆకారంలో అతికిద్దామని చెప్పాను కదా కట్ చేసేటప్పుడు, ఇంకా ఆ విధంగా అతికిస్తాను అనమాట. ఇలాగా మనకు నచ్చిన ఫ్లవర్లు పెట్టేసుకొని సెట్ చేసేసి దాన్ని ఏంటంటే గమ్ముతో మొత్తం అంటించేయాలి. గమ్ముతో అంటించకుండా మనం మిషన్ కుట్టు కూడా వేయచ్చు, కానీ అంత లుక్ అయితే రాదండి మిషన్ కుట్టు వేస్తే. ఇలాగా గమ్ముతో అంటించిస్తే మనకి అక్కడ పూర్తిగా అంటుతుంది కదా, దానిపైన మనం సూదితో చేతి కుట్టు వేస్తే దాని లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట మిషన్ కుట్టు కంటే. అందుకు ఇగోండి ఇలా గమ్ము పెట్టి అంటించేసాను. ఇలా గమ్ము కనిపిస్తుంది కదా, ఇది ఆరిపోయాక ఇలా కనిపించదండి, నార్మల్గా ఉంటుంది. ఇది స్టార్టింగ్ పెట్టిన వెంటనే కాబట్టి అలా వైట్గా కనిపిస్తుంది. ఇగోండి ఆరిపోయాక ఇలా ఉంటుంది అనమాట. ఇదైతే మనం ప్యాచ్ వేసినట్టు చూడండి, అస్సలు అనిపించట్లేదు. దానిపైన మనం సూది దారంతో ఇలాగా మనం బ్లౌజ్కి చేతి పని చేస్తాం కదా, అలాగే వేసుకుంటే మనకి కుట్టు అనేది కొంచెం లుక్ వస్తుంది అనమాట. ఈ గమ్ముతో అంటించడం వల్ల మనకి ఈ సైడ్లు కూడా ఏమి వదలవు, నీట్గా ఉంటుంది. దానిపైన మనం ఈ కుట్టేయడం వల్ల మనకి ఇది ఒక ప్యాచ్ వర్క్ లాగా, ఇది ఒక డిజైన్ లాగా ఉంటుంది అనమాట చీర మీద. మనకి ఎక్కడైతే ప్యాచ్ పడిందో మనం అక్కడ రఫ్ చేసాం కదా,
మనం రఫ్ చేసింది కనిపించదు. ఇగోండి ఇక్కడ చూడండి థ్రెడ్ కనిపిస్తుంది, అక్కడ మెరూన్ కలర్లో కనిపించలేదు, ఎల్లో మీద అయితే నీట్గా కనిపిస్తుంది. అక్కడ ఒకటి, ఇంకా ఇదిగోండి ఇది ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉంది. 3 దగ్గరలో అయితే ఈ ప్యాచెస్ పడ్డాయని కదా. ఇగోండి ఇలా ఫ్లవర్ మోడల్ వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, అసలు పూర్తిగా కవర్ అయిపోయింది అనమాట, చాలా నీట్గా వచ్చింది. సో ఇదండి వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.